ఆరో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి తౌషిక్ మరణం పట్ల కూడా కొంత గందరగోళ వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులేమో అది హత్య అంటున్నారు, అదేమో ఆత్మహత్య చేసుకున్నారని స్కూల్ యాజమాన్యం చెబుతున్నారు. ఇది పూర్తిగా కూడా కొంత స్తబ్దత నెలకొన్న నేపథ్యంలో కూడా ఇక్కడ కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్న క్రమంలో కూడా సింగరాయకొండ సి హజరతే గారు ఇక్కడ ఉన్నారు. అసలు ఏం జరుగుతుందో, అసలు ఎలా విచారణ కొనసాగుతుందో కూడా మాట్లాడుతూ సార్ చెప్పండి. ఈ జరుగుతున్న ఈ సంఘటన మీద గత 2 రోజుల నుంచి అయితే గందరగోళ వాతావరణం, చివరికి ఈ సంఘటన ఎస్పీ గారి దృష్టికి, జిల్లా జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి కూడా వెళ్ళే పరిస్థితి. అసలు కేసుని ఏ విధంగా విచారణ జరుగుతుంది? ఈ కేసు మొదటి రోజు వాళ్ళు ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ ఆ రోజు నమోదు చేసాం. తర్వాత రోజు ఇంక్వెస్ట్ చేయించాం. ప్రిలిమినరీ కూడా పిఎంసీ కూడా రిమ్స్ ఒంగోలు గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించడం జరిగింది. దాని మీద దర్యాప్తు జరుగుతుంది. బట్ వీళ్ళు నిన్న ఏదైతే మా గౌరవ డీఎస్పీ గారిని కానీ గౌరవ కలెక్టర్ గారిని కలిసినప్పుడు సందర్భంలో మాకు ఐఓని మార్చండి, సింగరాయకొండ ఎస్ఐ గారి మీద కదా అన్నారు. సో దాని మీద ఇమీడియట్గా ఎస్పీ గారు ఆ బిడ్డకు న్యాయం చేయాలని ఉద్దేశంతో వాళ్ళ అభిష్టం మేరకు కంపల్సరీ సిఐ గారు నైటే కేసు దర్యాప్తుని కందుకూరు సిఐ అన్వర్ బాషా గారికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఆ కేసు దర్యాప్తులో జరుగుతుంది. అదే విషయం వాళ్ళకి తెలియపరుస్తున్నాము. ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు జరుగుతుంది. ప్రజెంట్ ఐఓ వచ్చి అన్వర్ బాషా గారు ఆయన దర్యాప్తు చేస్తున్నాడు. అయితే వాళ్ళు ప్రధానంగా వాళ్ళు చేస్తున్న ఆరోపణ కానీ, వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న కానీ, స్కూల్ యాజమాన్యం కనీస బాధ్యత అంటే సమాధానం చెప్పే బాధ్యత కూడా లేదు. మా బిడ్డ మృతి చెందితే స్కూల్లో ఉన్న 400 మంది విద్యార్థుల్ని పంపించేసి స్కూల్ మూసివేశారు. వాళ్ళ యథాపదంగా వాళ్ళ కార్యకలాపాలు అయితే జరుగుతున్నాయి. వాళ్ళే ఈ హత్య చేశారని చెప్పేసి వాళ్ళు ప్రగాఢం నమ్ముతున్నారు. దానికి సంబంధించి ఏదైనా విచారణ, ఆ కోణంలో విచారణ జరుగుతుందా? ఎందుకు? తప్పకుండా అండి. వాళ్ళు చెప్పిన ప్రతి యాంగిల్ని నేను కాకుండా మా పై అధికారులు అందరూ కూడా తీసుకొని ఐఓని కూడా మార్చడం జరిగింది. ఐఓని మార్చండి సార్ అని చెప్పి వాళ్ళు అడిగారు. వాళ్ళ అభిష్టం మేరకు రాత్రి ఎస్పీ సార్, గౌరవ ఎస్పీ గారు రాత్రి ఐఓని మార్చడం జరిగింది. 100కి 200% వాళ్ళు జరిగినటువంటి కేసులో ఎటువంటి పరిస్థితులు ఎటువంటి పార్షియాలిటీ లేకుండా నిష్పక్షపాతంగా ఇన్ని దర్యాప్తు జరుగుతుంది. వాళ్ళు కోరిన ఐఓని కూడా మార్చేయడం జరిగింది. కందుకూరు సిఐ గారు కేసు ఇవ్వడం జరిగింది. సాధారణమైన చిన్న కేసులు కూడా ఉన్న ముద్దాయిలు ఏదైనా ఆరోపించబడిన వారి మీద కంప్లైంట్ తీసుకొస్తే స్టేషన్కి వచ్చి విచారించే నేపథ్యంలో ఒక విద్యార్థిని హత్య జరిగితే లేకపోతే మరణిస్తే తనకు సంబంధించి స్కూల్ యాజమాన్యాన్ని ఎటువంటి విచారణ జరగలేదు. ఇది పోస్ట్ మార్టం కూడా పక్కకు దారి పట్టే అవకాశం ఉంది. మాకైతే న్యాయం జరుగుతుంది నమ్మకం లేదు. పోలీసులు దీనిపైతే పారదర్శకత వహించాలని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అదే కోరుకుంటున్నారు. దానికి పోలీస్ శాఖ నుంచి ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారు? 100% పిఎంసీలో తారుమారు. మీకు తెలుసు, నెంబర్ ఆఫ్ కేసు మీడియా మిత్రులు తెలుసు. అది కూడా జరిగింది. ఇక్కడ ఈ హాస్పిటల్ కాదు, కందుకు మన ఒంగోలు జీజీహెచ్లో పిఎం జరిగింది. ప్రొఫెసర్తో చేర్చడం జరిగింది. అర్థమైందా? పిఎంసీలో అటువంటి సందేహాలు అనేది అవసరం లేదు. 100కి 200% మళ్ళీ చెప్తున్నాము. వాళ్ళు అడిగిన తదుపరి నేను సాయంత్రం 6 గంటలప్పుడు కలవడం జరిగింది. 6:30కి ఐఓని మార్చేసి మా ఎస్పీ గారు పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్ జరగాలనే ఉద్దేశంతో క్లియర్గా ఒక ఇన్స్పెక్టర్ స్థాయి అధికారికి, అది మా సింగరాయకొండ పరిధి డివిజన్ సంబంధం లేని వేరే ఇన్స్పెక్టర్ని కూడా దర్యాప్తు ఇచ్చారంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు.